సంఘము ఎక్కడ కట్టబడాలంటే క్రీస్తు అనే బండ మీద కట్టబడాలంట. అది దేవుని యొక్క చిత్తం అంట. అది చాలా మంది ఏమంటారు తెలుసా, ఆ చర్చి స్థలం మేమే ఇచ్చామండి, ఆ చర్చికి మేమే కట్టామండి, ఆ చర్చి అంతా కూడా మా కష్టార్జితం అండి అంటారు. చర్చి ఎక్కడ కట్టబడాలా? అది నీ స్థలమా నా స్థలమా కాదు, అది ప్రతిష్ఠించబడిన తర్వాత అది ఎవరిదంటే దేవునిదే. ఆ క్రీస్తు అనే బండ మీదే కట్టాలి. చాలా మంది అంటారు, అబ్బో మా ఫ్యామిలీ చర్చికి ఇప్పటి నుంచి కాదండి, ఎప్పటి నుంచో తెలుసా, మేమే మూల స్తంభాలండి అంటారు. వాళ్ళే మూలరాయండి. ఒక చర్చికి వెళ్తే అలాగే అన్నారు. చాలా ముసలావిడ అక్కడ కూర్చుని ఉంటే పాస్ గారు ఆవిడే మూలరాయండి అన్నాడు. ఎవరంట? ఆ ముసలం మూలరాయి అంటే ఆ చర్చికి. మనుషులు మూలరాయిగా ఉంటే అది బండ మీద కట్టబడిన సంఘము కాదు. దేవుని ఉద్దేశము సంఘం పట్ల అక్కడ కట్టాలంటే సంఘము క్రీస్తు అనే బండ మీద కట్టాలి. ఆ సంఘానికి మూలరాయి ఏమై ఉండాలంటే క్రీస్తు మూలరాయి అయి ఉండాలి. అంతేగాని మనం ఎవరం కాదండి.